ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే రాలేదు. సో ఫైనలీ అయితే బస్ అయితే వచ్చింది. మనం బస్ అయితే ఎక్కాము. చూసుకోవచ్చు చాలా వరకు అయితే రష్గా ఉంది. మాకైతే సీట్ అయితే దొరకలేదు. అట్లే నిలబడుకొని వెళ్ళాము. చూడండి మనకైతే సీట్లు అయితే దొరకట్లేదు. స్వెట్ అయితే చాలా వరకు అయితే వస్తూనే ఉంది. కాకపోతే అట్లా నిల్చుకొని వెళ్తూ ఉన్నాము మేము మా ఫ్రెండ్స్. చివరికైతే మాకైతే సీట్ అయితే దొరికింది. విండో సీట్ అయితే దొరికింది. అక్కడ నుంచి అయితే మీకోసం వ్యూ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. మధ్యలో ఒక మంచి పావురాలు అయితే ఇక్కడ కనబడ్డాయి. అంతలోపలే అయితే వచ్చేసింది. వెంటనే వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడే నాకైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తెలిసింది. ఇక్కడ చార్మినార్ దగ్గర వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడుగుతారు కదా, ఎంత అని అడిగి మనం వెనక్కి వెళ్ళిపోకూడదంట. వాళ్ళు మనతో గొడవకి వస్తారంట. అందుకు వాళ్ళు వచ్చినప్పుడు మనం సైలెంట్గా అయిపోవాలి. లేదా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే సైలెంట్గా అయితే వెళ్ళిపోండి. మీరేం బేర మాట్లాడకుండా, ఎందుకంటే వాళ్ళు గొడవకి వస్తారంట. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఇదైతే మీరు ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా అయితే చీప్గా అయితే దొరికేస్తాయి. క్వాలిటీ అయితే అంత మంచిగా అయితే ఉండదు. మీరు చూసుకొని కొనుక్కోండి. ఏదో నార్మల్ థింగ్స్ కొనుక్కోండి అంతే. మామూలుగా ఇక్కడ వచ్చారు కాబట్టి చాలామంది అయితే కొనుక్కుంటారు. ఇక్కడైతే చాలా వరకు అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అయితే ఏదో కొనుక్కుంటున్నారు. నేనైతే ఏం తీసుకోవట్లేదు. మీరైతే ఇక్కడ మొబైల్స్ అవి అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ కొట్టేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది. ఇక్కడ వీడియో తీస్తున్నంతసేపు కూడా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారేమో అనేసి. కాకపోతే నేను అట్లే తీశాను. కొంచెము మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ధైర్యం చేసి తీశాను. మీరైతే మొబైల్ అయితే జాగ్రత్త అయితే పెట్టుకోండి. ఇక్కడ చాలా వరకు ఒకసారి పోయిందంటే ఇంకోసారి దొరకడం చాలా కష్టం. అయితే ఇక్కడైతే మీరు ఎంతైనా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు గైస్. మళ్ళీ మేమైతే దగ్గరికి అయితే వెళ్తున్నాం చూసేకి. ఇంకా ఇక్కడైతే చాలా వరకు అయితే మేము ఈ షాపింగ్ అయితే అన్నీ కొన్ని కొన్నాము. కొన్ని అంతగా నచ్చలేదు. సరే అనేసి ముందుకైతే వెళ్తున్నాము. ముందుకెళ్తుంటే ఇక్కడ ఒకటి మాకు దగ్గరలో టికెట్ కౌంటర్స్ ఉన్నాయి అవతల. అంటే చార్మినార్ పైకి ఎక్కేకి మేము తర్వాత వెళ్దామని సైలెంట్ అయిపోయాం. ఇక్కడైతే మేము ఫొటోస్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాము. ఫొటోస్ తీసుకుంటున్నాం. ఎవరికైనా ఇద్దాము అంటే వాళ్ళు ఏమన్నా మొబైల్ తీసుకొని వెళ్ళిపోతారేమో అని భయపడి మేమైతే సెల్ఫీలు అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మేము సెల్ఫీలు అయితే తీసాం. సెల్ఫీ ఫొటోస్ స్టిల్స్ ఇస్తున్నాడు మా వాడైతే. తీసుకో, ఇది బాగున్నాయి. ఇది బాగుంది. ఎంత కేక్ ఎత్తా భయ్యా? बोल सॉरी ओके ओके नहीं ये कितना 100 అంట. ఇక్కడైతే రేట్లు అయితే చాలా అయితే చవక. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టూరిస్టులు వస్తారు కదా, అందుకైతే చాలా అయితే చవకగా దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి అన్నీ చౌకగా తీసుకోండి. ఇక్కడైతే సండే వచ్చాము మేము, అందుకోసమే చాలా ఎక్కువ రష్ అయితే ఉంది. అక్కడైతే మనము అవతల ఎంట్రన్స్ ఉంది. అండ్ ఇంకా ఇక్కడైతే మనం 12 అయితే అవుతుంది కాబట్టి మనమైతే తినేసేయాలన్నమాట. 12:30 అట్లా అవుతుంది. ఇప్పుడైతే మనము అటు సైడ్ చార్మినార్ దగ్గర చాలా ఫేమస్ అన్నమాట బిర్యానీ. ఇక్కడ మీరు చాలా మంది ఫ్యామిలీతో వస్తే కదా ఇక్కడికి వచ్చి తినండి. ఇక్కడైతే మేము రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము. బిర్యానీ వచ్చి 110 ఉంది.
ఇక్కడ ఫుల్ అండ్ సింగిల్ అలా ఏం లేదు, బిర్యానీ ఓన్లీ 110 అయితే ఉంది. మేమైతే వెళ్ళాము, ఏదో బిర్యానీ చార్మినార్ దగ్గర అయితే ఫేమస్ అని చెప్పారు, కాకపోతే వెళ్ళాము. టేస్ట్ అయితే అంత మరీ సూపర్ అనలేము, ఏదో యావరేజ్ 110కి అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేము మనము, కాకపోతే తినచ్చు. లంచ్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ చార్మినార్ పైకి వెళ్దామని క్యూలో అయితే వెళ్తున్నాం. ఏంద్ర ఎంత చిన్నగా ఉంది, పైకి వెళ్తాను. మరీ చిన్నగా ఉంది ఇది, ఆడన్నా పడిపోతారా? కిందకి వెళ్ళిపోతారా? ఒరే నాకు ముందే లెగ్ ప్రాబ్లం, ఇందరా పట్టుకోరా సమా కదారా నువ్వు ఇంగ్లీష్ ఒకటి. అయిపోయింది నా కదా మా అమ్మ ఎక్కడే ఉంటారు. పైకి అయితే వచ్చాము, చూడొచ్చు వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగా ఉంది. చూడొచ్చు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి ఎక్కువ చూడొద్దు అని చెప్తున్నారు, అక్కడ ఉండేవాము. ఇక్కడికైతే వచ్చాము, చాలా మంది అయితే చూడొచ్చు మీరు. అసలు ఎక్కువ మనము నడిచేది కూడా దారి లేదు, అంతగానం మంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సండే అందుకోసము ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. మనం కూడా దిగాము, చూడొచ్చు. ఇంకా అయితే మేము కిందకైతే వచ్చేసాం గైస్. ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాము. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో వీడియో మంచిదైతే వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.